మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు దశకు చేరుకుంది. అడవి నుంచి వచ్చిన దేవతలు ఇవాళ రాత్రి తిరిగి వనప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహా జాతర ముగియనుంది. ఇక మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, ఓవర్ టు యు. సింధురా, గుడ్ మార్నింగ్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో చివరి అంకానికి చేరుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. తమ కానుకలు సమర్పించుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ చివరి అంకం నిన్నటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనం క్యూ లైన్లు చూసుకోవచ్చు. ఏ మాత్రం తగ్గకుండా భక్తులంతా తరలి వస్తూ ఉన్నారు. ఇసుక వేస్తే రాళ్ళనంత జనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. తాము తీసుకొచ్చినటువంటి బెల్లం కావచ్చు, వడి బియ్యము, అదేవిధంగా తాము తీసుకొచ్చుకున్నటువంటి కానుకలు, చీరే, సారే, ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. పసుపు, కుంకుమ ఇవన్నీ సమర్పించడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. మనం చూసినట్టయితే విజువల్స్లో కూడా ఇక్కడికి సంతానం కలగని వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఉయ్యాలను అమ్మవారికి సమర్పించడం ద్వారా తమకు సంతానం కలుగుతుందని ఒక నమ్మకం కూడా ఇక్కడ ఉంటుంది. ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఈసారి జాతర గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే పూర్తిగా ఇటు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది, పోలీసులు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పుకోవాల్సి ఉంటుంది. క్యూ లైన్లలో విపరీతమైన భక్తజనం వచ్చిన నేపథ్యంలో వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు ఒక రకంగా అవస్థపడ్డారని చెప్పాలి. భక్తులు కూడా తాగునీరు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యాన్ని మనం చూసాము. ఈసారి అందరూ వివిఐపీలే, భక్తులంతా వివిఐపీలే అన్నప్పటికీ వివిఐపి దర్శనం పాసులు జారీ చేశారు. ఆ వివిఐపి దర్శనం పాసులు పట్టుకొచ్చుకున్న వాళ్ళందరూ కూడా దాదాపు 3-4 గంటల పాటు వాళ్ళు కూడా క్యూ లైన్లో నిలబడ్డ సందర్భం మనం చూసాము. ప్రభుత్వం తీరుపైన, పోలీసుల తీరుపైన తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. మనం ఏదైతే మనం చూస్తున్నామో ఆ దారి పూర్తిగా వివిఐపీలు మాత్రమే రావాల్సి ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అధికారులు, ఉన్నతాధికారులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు మాత్రమే వస్తారు. అక్కడి నుంచి వచ్చిన క్రమంలో తులాభారం వేస్తూ ఉంటారు. ఆ దారి మినహాయించి వివిఐపీలకు వేరే దారి పెట్టారు. ఇక్కడ బొడ్రాయి ఉంటుంది. ఆ బొడ్రాయి నుంచి హెలిప్యాడ్ వెళ్ళే రూట్లో వివిఐపి దర్శనానికి సంబంధించిన టోకెన్ పాసులు జారీ చేశారు. ఆ రూట్లో రావాలని చెప్పి నిబంధనలు కూడా కేటాయించారు. ఒకేసారి ఇక్కడ జాతర నిర్వహణ చూసినట్టయితే ఈ జాతర పూర్తి ఫెయిల్యూర్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సారలమ్మ వచ్చిన తర్వాత సమ్మక్క వస్తుంది. గురువారం రోజు సమ్మక్క వచ్చిన తర్వాత క్రౌడ్ పెద్ద ఎత్తున భక్తజనం వచ్చే అవకాశం ఉంటుందని తెలిసినప్పటికీ కూడా అలాంటి చర్యలు తీసుకోవడంలో పోలీసులు పూర్తి ఫెయిల్యూర్ అయ్యారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సమ్మక్క వచ్చిన తర్వాత రాత్రి నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన క్రమంలో వాళ్ళను ఆపలేకపోయారు పోలీసులు. వాళ్ళకు ఏ క్యూ లైన్ నుంచి పోవాలనే ఒక సంకేతాలు కూడా లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చంటి పిల్లలను తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు అయితే చాలా ఇబ్బంది పడ్డ నేపథ్యాన్ని మనం చూసాము. కొంతమంది అయితే క్యూ లైన్లో నిలబడి ఆర్తనాదాలు చేసిన సందర్భం మనం చూసాము. క్యూ లైన్లలో ఇద్దరు ఊపిరాడక మృతి చెందినట్టుగా కూడా మనకు సమాచారం. అంతేకాదు జంపన్న వాగులో కూడా ఒక ఇద్దరు చనిపోయినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ క్యూ లైన్లలోకి వచ్చి అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళినా కూడా ఏమీ చేయలేని సందర్భంలో కొన్ని సందర్భాల్లో జిల్లా ఆసుపత్రికి కూడా వాళ్ళను రిఫర్ చేసిన సందర్భాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అంటే 2020 తర్వాత వచ్చిన 2022 జాతర కరోనా సమయం జాతర. ఆ జాతరలో చాలామంది రాలేకపోయారు. సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో చాలామంది ఎవరైతే జనంలో కలవడానికి కాస్త ఇబ్బంది పడ్డ సందర్భము. మళ్ళీ కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందో అన్న భయం వల్ల 2022 జాతరకు రాలేకపోయిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం వస్తారనే అంచనా ముందు నుంచి ఉంది. అయినా కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేకపోయారని చెప్పారు. ప్రతిసారి 1 కోటి మంది వస్తారు, 1.5 కోటి మంది వస్తారనే ఒక మాట వినపడుతూ ఉంటుంది. అందుకు అనుగుణంగానే 1 కోటి, 1.5 కోటి కాదు ఈసారి ముందస్తుగానే
జాతర ముందస్తుగానే సారళమ్మ వచ్చే రోజు వరకే 60 నుంచి 80 లక్షల మంది ఇక్కడ దర్శించుకున్న నేపథ్యంలో అధికారులు అంచనా వేయాల్సి ఉండే, ప్రభుత్వం అంచనా వేయాల్సి ఉండే. సారళమ్మ వచ్చినప్పుడు, సమ్మక్క వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పబ్లిక్ వస్తుందని అంచనా వేయాల్సి ఉండే. సారళమ్మ వచ్చిన తర్వాత రాత్రి మొదలు సమ్మక్క వచ్చిన రోజు ఆ సమయంలోనే మరో 50-60 లక్షల మంది దర్శించుకుంటారు. ఇక సమ్మక్క వచ్చిన తర్వాత అయితే అందరూ కూడా ఇద్దరు అమ్మవార్లు కొలువుదీరి ఉన్న నేపథ్యంలో సమ్మక్క గద్దెలపైకి చేరుకున్న తర్వాత ఆ రోజు దాంతోపాటు నిన్న మొక్కులు చెల్లించుకునే రోజు ఈ రోజు ఈ 2 రోజుల పాటు కూడా విపరీతమైన క్రౌడ్ ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో అలాంటి చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవాల్సి ఉంది. ముఖ్యంగా గద్దెలపై అమ్మవార్లు కొలువు తీరిన రోజని మనం శుక్రవారంగా చెప్తుంటాము. కానీ శనివారం అంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇక్కడ దర్శించుకునే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని చెప్పడంలో అధికారులు ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గద్దెల ప్రాంగణం దగ్గర భక్తులు పెద్ద ఎత్తున నిలిచిన నేపథ్యము, అదే రోడ్ల మీద ప్రాంగణం బయట చూసినట్టయితే పెద్ద ఎత్తున జనం ఉండరు. వాళ్ళందరూ కూడా నిన్ననే దర్శించుకోవాలనే ఒక ఆలోచన విధానంతో రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ నిన్న దర్శనం చేసుకొని ఎంత ఇబ్బందులు పడ్డా నిన్ననే దర్శనం చేసుకొని వెళ్ళారు. అంటే ఇవాళ కూడా అమ్మవారు సాయంత్రం 4 గంటల వరకు కొలువు తీరి ఉంటారు. ఆ 4 గంటల తర్వాత వనప్రవేశం చేస్తారనే ఒక అంశాన్ని చెప్పడంలో ఈసారి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈసారి కొంతమంది చనిపోయారు కూడా. అంత ఇబ్బందులు పడ్డప్పటికీ ప్రభుత్వం చేతులెత్తేసిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదైతే బొడ్రాయి మార్గం ఉందో విఐపి మార్గంలో క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళైతే దాదాపు 4-5 గంటల పాటు నిలబడి కొంతమంది ఇక దర్శనం చేసుకోలేక ఇబ్బందులు పడుతూ చిన్నపిల్లలను తీసుకొచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈసారి 6,000 బస్సులు పెట్టాము. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలు రావాలని, పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చిన నేపథ్యం అక్కడ కూడా ఆర్టీసీ విషయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 4-5 గంటల పాటు అక్కడ ఆర్టీసీ బస్సు కోసం క్యూ లైన్లో నిలబడ్డప్పటికీ వాళ్లకు సరైన వసతులు లేవు, బస్సులు ఏర్పాటు చేయలేక అటు ఆర్టీసీ కూడా పూర్తి వైఫల్యం చెందింది. మేము ఎంతమంది వచ్చినా మేము బస్సులను అరేంజ్ చేస్తాము, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉంటాయని చెప్పినప్పటికీ నిన్న సాయంత్రం సమ్మక్క సారలమ్మలు వచ్చిన తర్వాత నిన్న వచ్చినటువంటి భక్తులందరూ కూడా నిన్న ఉదయం మధ్యాహ్నం వరకు దర్శనం చేసుకున్న వాళ్ళంతా కూడా తమ ఫ్యామిలీలతో కలిసి సాయంత్రం బయలుదేరుతుంటారు. ఆ సమయాన్ని కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కీలకంగా తీసుకొని అందుకు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే 6,000 బస్సులను మనం ఆలోచించినట్టయితే సుమారు ఇక్కడ నుంచి హన్మకొండ వరకు మనం దాదాపు 2-3 గంటల సమయం పడుతుంది. ఒక 3,000 బస్సులు పోవడానికి, 3,000 బస్సులు రావడానికి మనం ఆర్టీసీ కేటాయించినా కూడా దాదాపు 1,50,000 మంది భక్తులు ఒకేసారి మేడారం నుంచి వెళ్ళడానికి అవసరమైతే హన్మకొండ రూటు కానీ హైదరాబాద్ నుంచి రూట్ వచ్చే వాళ్ళు 1,00,000 మంది ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీసుల ఓవర్ యాక్షన్ మాత్రం ఈసారి, వాళ్ళ అత్యుత్సాహం మాత్రం ఈసారి పెద్ద ఎత్తున కనిపించిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చంటి పిల్లలు ఎత్తుకొచ్చినటువంటి తల్లులను కూడా వాళ్ళు ఉపేక్షించలేదు, తోసివేస్తున్నారు. వాళ్ళని కింద పడేసి తొక్కిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈసారి ఆ విజువల్స్ కూడా ప్రతి ఒక్కరి సోషల్ మీడియా విస్తృతంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆ విజువల్స్ కూడా పెద్ద ఎత్తున మనకు సర్క్యులేట్ అయిన సందర్భాలు మనం చూసాము. ఆడవాళ్ళు అనే విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ మీద దాడి చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాము. కొన్నిసార్లు అయితే లాఠీ చార్జ్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాము. భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే మన తెలంగాణ కాదు, తెలంగాణ కుంభమేళగా ఉన్నటువంటి రాష్ట్ర పండుగ ఉన్నటువంటి తెలంగాణ నుంచే కాకుండా ఇటు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఎక్కడెక్కడైతే గిరిజనులు ప్రభావం ఎక్కువగా ఉంటుందో, గిరిజన జనాభా ఎక్కువగా ఉంటారో అలాంటి గిరిజనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రావడం పరిపాటిగా వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈసారి 2022లో కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో 2024 ఈ సంవత్సరం ఇంకా మరింత మంది పబ్లిక్ రావడానికి ఆసక్తి చూపారు. అదే అంశం, అదే విషయంలో వచ్చిన నేపథ్యాన్ని కూడా మనం చూసాము. అంటే ముందస్తుగా భక్తులు 50-60 లక్షల మంది దర్శించుకుంటున్నారని తెలిసినప్పుడు అంటే అమ్మవార్లు కొలువు తీరిన సమయం ఇంకా కీలకంగా ఉంటుంది. ఈ గతంతో పోలిస్తే రవాణా సౌకర్యం కూడా మెరుగుపడ్డ నేపథ్యంలో ఇంకా క్రౌడ్ పెద్ద ఎత్తున వస్తుందని భావించాల్సి ఉండి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉండే. కానీ పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవాలి. ఆర్టీసీ విషయంలోనూ పూర్తి స్థాయిలో విఫలమైంది. నిన్న
ఒకేసారి అందరూ భక్తులందరూ కదిలి వెళ్తున్న సమయంలో కూడా అక్కడ ఆ బస్సులు లేక ఇబ్బందులు పడ్డ సమయం మనకు కనిపించింది. రాత్రంతా ఆర్టీసీ బస్సుల్లో నరకం కూడా చూసారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ జామ్తో 4-5 గంటలు ట్రాఫిక్లోనే చిక్కుకుపోయారు. అంటే మొత్తంగా మెజార్టీ ప్రయాణికులంతా నిన్న మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మెజార్టీ ప్రయాణికులంతా కూడా నిన్న సాయంత్రమే బయలుదేరుతూ ఉంటారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా చూసినట్టయితే మొన్న సారలమ్మ, బుధవారం రోజు సారలమ్మ, అదేవిధంగా గురువారం రోజు సమ్మక్క. సారలమ్మ ఎన్నడూ లేని విధంగా ఈసారి రోజు మారాక, బుధవారం రోజు మారాక రాత్రి 12 గంటల తర్వాత రావడం అనేది ఇదే తొలిసారిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రాత్రి 12:10 సారలమ్మ చేరుకుంది. అదే అంచనా మేరకు ఆ సమ్మక్క కూడా అర్ధరాత్రి తర్వాత వస్తుందని అంచనా వేసినప్పటికీ చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో అప్పటికే భక్తులందరూ రోడ్లపై నిలిచి ఉన్న సందర్భము. రాత్రి 10:30 గంటలకు సమ్మక్క చేరుకుంది. నిన్న పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా వచ్చారు. ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మంది భక్తులు దాటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ వనప్రవేశం ద్వారా పూర్తి తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇవాళ వనప్రవేశం ద్వారా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన ఘట్టం అంతా పూర్తి కానుంది. సారలమ్మను కన్నెపల్లికి, అదేవిధంగా సమ్మక్కను చిలకలగుట్టకు, పూనుగొంట్లకు, పగిడిద్దరాజును, కొండాయికి, గోవిందరాజులను తీసుకువెళ్ళడం ద్వారా వనప్రవేశం చేయడం ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మ ఘట్టం అయితే పూర్తవుతుందని మనం అనుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.